ఖచ్చితంగా 1,00,000 ఓట్ల మెజార్టీతో అత్యధికమైన మన రాష్ట్రంలోనే ఎక్కడా కనీ విని ఎరుగని రీతిలో పవన్ కళ్యాణ్ గారు గెలవడం అయితే ఖాయం. మాది పాతంపాడు రాజనగరం నియోజకవర్గం. నేను కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న నియోజకవర్గం వెళ్ళి ప్రచారం చేసే అంత ఆలోచనతో ఉన్నాను అంటే దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయాన్ని 1,00,000 ఓట్ల మెజార్టీకి మించి గెలవడం ఖాయం. ఓ ఘన విజయం అండి బాబు, మహానుభావుడు. ఆయన ఇంతవరకు 10-11 సంవత్సరాల నుంచి పాపం ఆయన ఒక్క రూపాయి ఆశించకుండా ఈ రాజకీయంలో ఆయనకున్న ఆస్తులన్నీ అమ్మేసి మరీ రాజకీయంలో తిరుగుతున్నాడండి. ఏదైనా ఒక రూపాయి సంపాదించాడండి ఆయన. అటువంటి మహానుభావుడు ఇప్పుడు రాకపోతే చాలా మన దురదృష్టవంతులు అవుతాం. కాబట్టి కంపల్సరీగా ఆ అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు వస్తారని ధీమాగా చెప్తున్నాను నేను. గ్యారంటీ చేస్తారండి, గ్యారంటీ అండి. ఆ సీటు ఏమో చెప్పలేము, 1,00,000 కూడా రావచ్చు. అక్కడ వర్మ గారు చాలా కష్టపడుతున్నారు. నాది బాధ్యత అని చెప్పి వర్మ గారు చెప్పడం జరిగింది. కాబట్టి వర్మ గారు కూడా చాలామంది ఉన్నారు. ఇండిపెండెంట్ దగ్గర వ్యక్తి వర్మ గారు అంటే అంత కేడర్ ఉంది. ఆ కేడర్ అంతా కూడా సపోర్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీగా మంచి మెజార్టీతో ఎక్కుతారు. ఖచ్చితంగానండి. విజయం సాధించడం కాదండి, పిఠాపురంలో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా సాధించినంత విజయాన్ని అతను సొంతం చేసుకోబోతున్నారు. వర్మ గారు చాలా కష్టపడతారండి. ఆయన గురించి అయితే మాత్రం వర్మ గారికి వర్మ గారు నిలబడితే ఎంత కష్టపడితే అంతకంటే ఎక్కువగా మన పవన్ కళ్యాణ్ గారికి ఈ సపోర్ట్ చేసి గెలిపిస్తారండి. ఖచ్చితంగా నాకు తెలిసి 70-80 వేలు మెజార్టీ వస్తుందని నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా సినిమా స్పీడ్ కాదండి. ఇంకా ఆవిడమ్మ ముందు చేసి ఉంది. ఇంకా ఆవిడ ముఖం మొత్తేసేసి పవన్ గారికి వేస్తారు ఇవరి టికెట్. అక్కడైతే ఒక 50-60 వేలు మెజారిటీ వస్తుందని అనుకుంటున్నామండి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. దాన్ని వర్మ గారు కూడా సపోర్ట్ చేస్తూ టీడీపీ జనసేన పొత్తులో కూడా వర్మ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అదే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తూ పవన్ కళ్యాణ్ గారిని మెజార్టీతో గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. 1,00,000 దాటి రావాలనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారికి. వస్తుంది కూడా అండి. ఆయన పిఠాపు నుంచి పోటీ చేస్తున్నారు, విజయం సాధిస్తారంటే పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఒక వ్యక్తిగా వచ్చాడు, ఈవేళ ఒక శక్తిగా ఎదిగాడు. ఆయన వెనకాల ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఓడిస్తాక చూస్తున్నారు అన్నది ప్రజలు చెప్తున్నారు. అక్కడ ఏకకంఠంతో పిఠాపురం ప్రజలే కాదు ప్రతి ఒక్కరు కూడా పిఠాపురం సీటు ఫస్ట్ పిఠాపురం, రెండోది రాజానగరం జనసేన తరపున ఇక్కడ గెలుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మెజార్టీ అన్నది మనం చెప్పలేం. ఎందుకంటే ఆయన 1,00,000 మెజార్టీ పైనే రావచ్చు. అక్కడ పిఠాపురంలో నేను 2-3 దిక్కులు తిరిగాను. ప్రతి ఒక్కరూ కూడా అందరూ అంటే వంగ గీత గారు ప్రజారాజ్యంలోంచి గెలిచింది. ఆ పట్టు ఆ ఊర్లో ఉంది, అది ఇంకా పోలేదు. దానివల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ 100% పిఠాపురంలో గెలుస్తారు, అసెంబ్లీలో అడుగు పెడతాడు. ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పిఠాపురం గారు 1,00,000 దాటి ఉంటుందండి. సామాన్యంగా ఏకపక్షం అండి. అక్కడ నామినేషన్ ఇది కేవలం నామకాహ బ్యాలెట్ పెట్టడం తప్పండి. ఏకపక్షంగా అయిపోయింది. 100కి 10 ఓట్లు పడే పరిస్థితి లేకుండా ఉందండి పిఠాపురంలో. అయితే గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళడం తప్ప నీళ్ళు తాగించలేము మనం. అదే పరిస్థితిలో వాళ్ళు ప్రచారం అయితే చేస్తారు, ప్రజలతో వాళ్ళు ఓట్లు వేయించలేరు కదా. వింటారు శుభ్రంగా వాళ్ళు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి సంపాదించిన డబ్బుగానే భావిస్తున్నారు తప్ప అయ్యో ఇంట్లో తెచ్చి ఇచ్చారు సొంత సొమ్ము కానీ కాదు. డబ్బులు ఇచ్చినా తినేస్తారు తప్ప ఓటైతే పార్టీకి వేసే పరిస్థితిలో ప్రజలు ఎక్కడ లేరు. అసలు ముందు చంద్రశేఖర్ రెడ్డి గారిని ఆయన గెలిచేలా చూసుకోమని ముందు ఆయనే 40-50 వేలతో ఓడిపోతున్నాడు. ఇంకేం చేస్తాడు? అక్కడ ఆయనే ఓడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఓడించగలరు? తప్పకుండా అండి, డౌట్ లేకుండా. నిజంగా ఇవాళ పిఠాపురం ప్రజలందరూ అదృష్టవంతం అండి. ఎలా అంటే ఓ గొయ్యి తవ్వితే ఆ గొయ్యిలో బంగారం దొరికితే ఎంత అదృష్టమో అంత అదృష్టం అండి పిఠాపురం ప్రజలకి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పిఠాపురం నుంచి పోటీ చేయడం అంటే అది మామూలు విషయం కాదండి. అక్కడ ఉన్న వైసీపీ నాయకులు అంటే కింద స్థాయి వైసీపీ నాయకులు కూడా మేము వైసీపీకే కానీ జనసేనకి ఓటేస్తూ ఉంటున్నారు, పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అట్లాంటిది. ఆయన వస్తే ఏం చేస్తారో అందరికీ తెలుసు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తామంటే ఇంచుమించు 85,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలుపుతాం ఖాయం.
వీళ్ళ చేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని, పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక రాజ్యాధికారం వెళ్దారని ఆమెస్తో కాదు, ప్రజలు బాగుపడాలి, ప్రజలను ఏరుకు తినేస్తున్నారు, దీన్ని అయితే ఏదో రకంగా నేను సాల్వ్ చేయాలి, ఒక రైతులా పండించాలని చేస్తున్నాడు తప్ప ఆయనకి రాజకీయ పక్షం అయితే కాదు. ఆయన అయితే ఒక దేవుళ్ళ పూజిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అయితే తన సొంత రూపాయలతో ఎక్కడ స్థలాలు అమ్ముకుని అన్ని అమ్ముకుని కౌలు రైతులకి ప్రతి ఒక్కరు కూడా ₹1,00,000 వేశారంటే చాలా నెంబర్ 1 నాయకుడని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అనే కాదండి, రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా సరే వస్తారండి. ఆయన పిఠాపురం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో తెలుసండి. అంటే అక్కడ ఏదో కాపుల బలం ఉందన్నది కాదండి. జనసేన అన్నదే పిఠాపురం నుంచి ఫస్ట్ 2014 నుంచి కూడా అక్కడ నాయకులు ఉన్నారండి వాళ్ళకి. అందుకోసమని అక్కడ ఆయన తీసుకోవడం జరిగిందండి ఈ సంవత్సరం. అందులోనూ కూడా ఇంకో విషయం ఏంటంటే కొంచెం అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయనకు సపోర్టెడ్గా ఉన్నారండి. అక్కడ మెజార్టీ అన్నది అయితే పవన్ కళ్యాణ్కి రావచ్చండి. మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 70-80 వేలు వస్తుంది అనుకుంటున్నాను నేను.